సో ఎలిప్స్ యొక్క క్వశ్చన్ ఏమంటే ఇక్కడ ఫైండ్ ద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లాటస్ రెక్టమ్, ఎక్సెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్, ఫోకై, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రైసెస్ ఆఫ్ ద ఎలిప్స్ ఈక్వేషన్ ఇక్కడ ఇచ్చినారు, నేను రాసుకున్న తర్వాత ఈ రెండింటిని ఒక బ్రాకెట్ లో రాస్తాను, ఈ రెండింటిని ఒక బ్రాకెట్ లో, మిగిలిన +14 ని ఆ సైడ్ పంపిస్తాను, ఇట్ విల్ గెట్ -14. తర్వాత చూడండి -4 లో సగం ఎంత అంటే -2, -2 కి స్క్వేర్ చేస్తే ఎంత అంటే +4. సో ఇక్కడ 4 యాడ్ చేయాలి. ఇక్కడ 6 లో సగం ఎంత అంటే 3 కి స్క్వేర్ చేస్తే ఎంత అంటే 9. కానీ 9 యాడ్ చేస్తారు చాలా మంది, ఎందుకంటే ఇక్కడ 9 యాడ్ చేస్తున్నాం అనేసి. ఇక్కడ 9 యాడ్ అవ్వదు, 9 2 జార్ 18 యాడ్ చేయాలి. 9 2 జార్ 18 నెక్స్ట్ స్టెప్ లో చేయాలా, ఇక్కడ కాదు. సో చూడండి x² -4x ఎంత యాడ్ చేసినాం ఇక్కడ 4. ఎందుకు 4 యాడ్ చేసినాం అంటే -4 లో సగం -2, -2 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది +4. ఆ పక్క కూడా 4 యాడ్ చేయాలి. ఇక్కడ చూసుకో 2 × y² ప్లస్ 6 లో సగం ఎంత అంటే 3 స్క్వేర్ అంటే 9. సో 6 ఇక్కడ 9 యాడ్ చేస్తున్నాం అంటే చాలా మంది ఇక్కడ 9 యాడ్ చేస్తారు. 9 2 జార్ 18 యాడ్ చేయాల. సో -14 +4 +18. ఎందుకు సార్ 9 కదా అంటే 9 2 జార్ ఎంత 18. చాలా మంది మైనస్ లో యాడ్ చేస్తారు, ఇక్కడ ప్లస్ కదా అది మైనస్ అని. ఈ పక్క వస్తే అది మైనస్ అవుతుంది, నువ్వు మైనస్ యాడ్ చేస్తే ఈ పక్క వస్తే యాడ్ అయిపోతుంది, సరేనా? అది గమనించుకోవాలి. సో ఇదేం ఫార్ములా అంటే a² - 2ab + b², a - b హోల్ స్క్వేర్ అంటే x - 2 హోల్ స్క్వేర్. మరి ఇక్కడ ఏం సార్ ఇది అంటే y + 3 హోల్ స్క్వేర్. అవును. తర్వాత ఏమి అంటే 18 లో 14 పోతే 4 + 4 ఎంత అంటే 8. నీకు ఏ ఎలిప్స్ యొక్క ఫామ్ తీసుకున్నా రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉంటుంది, కాబట్టి 8 ని 8 తోనే నువ్వు డివైడ్ చేయాలా. 8 ని 8 తో డివైడ్ చేయాలంటే ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. 8/8 ఎంత సార్ అంటే 1 వస్తుంది. తర్వాత నెక్స్ట్ x - 2 హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది /8. ఇక్కడ 2 1 జార్ 2 4 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. పైన y -3 అని రాసుకున్నా, కింద 4 అని రాసుకున్నా. చాలా మంది వెతుక్కుంటా ఉంటారు ఎందుకు 4 అనేసి. పైన 2 తో క్యాన్సిల్ చేశాను. ఎందుకు ప్లస్ ని మైనస్ అని రాశానంటే మనకున్న ఫార్ములాస్ లో x - h ఉంటుంది, y - k, y + k ఎక్కడ ఉండదు. సో ఇప్పుడు x - h హోల్ స్క్వేర్ ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ x - h హోల్ స్క్వేర్ /a² ప్లస్ y - k హోల్ స్క్వేర్ /b² ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు a గ్రేటర్ దాన్ b రాయాలా, b గ్రేటర్ దాన్ a రాయాలా? a గ్రేటర్ దాన్ b నా, a లెస్ దాన్ b నా అంటే ఖచ్చితంగా a గ్రేటర్ దాన్ b. ఎందుకంటే a వాల్యూ a² వాల్యూ 8, ఆ తర్వాత b² వాల్యూ 4, b² వాల్యూ 4, a² అంటే స్క్వేర్ లో చూసుకుంటే 8 కదా పెద్దది. సో ఇక్కడ a గ్రేటర్ దాన్ b అని రాసుకోవాలా. అంటే a గ్రేటర్ దాన్ b అంటే థర్డ్ వన్, అంటే ఫస్ట్ వన్ కి సిమిలర్ గా ఉంటుంది, ఇప్పుడు నీకు ఏమేం కనుక్కోమన్నాడో ఒక్కసారి చూసుకో. ఏమేం కనుక్కో, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఫస్ట్ వన్ కి ఎంత సార్ అంటే 2a, ఫస్ట్ వన్ కి ఎంత 2a, థర్డ్ వన్ కి ఎంత అంటే 2a. దీనికి h k ఏం యాడ్ చేయకూడదు. సో లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ LMA ఎంత అంటే 2a అంటే ఏ వాల్యూ కావాలి కాబట్టి a² అంటే 8 కాబట్టి a ఎంత సార్ అంటే √8. సో 2√8 అర్థమవుతుందా? లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఎంత అంటే 2b. సో b² అంటే 4 కాబట్టి b అంటే √4 అంటే 2 వస్తుంది. సో ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది కాబట్టి 2 అయిపోయింది. 2 2 జార్ 4 వస్తుంది, అవునా? తర్వాత చూసుకో లాటస్ రెక్టమ్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఫస్ట్ వన్ కి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత అంటే బాగా గుర్తుపెట్టుకో 2b²/a. అర్థమవుతుందా? సో 2b²/a LLR ఎంత అంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2b²/a. b² అంటే నీకు తెలుసు ఎంత అంటే 4, 2 × 4 a ఎంత అంటే √8. 2 4 జార్ 8, 8/√8. 8 ని √8 × √8 గా రాసుకొని కింద ఒక √8 పైన ఒక √8 క్యాన్సిల్ అయిపోతుంది, √8. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏది అంటే బాగా చూసుకో, నెక్స్ట్ ఏది అంటే ఎసెంట్రిసిటీ కావాలి. ఎక్సెంట్రిసిటీ ఫార్ములా ఏమంటే a² - b², ఇక్కడ తప్పు వచ్చిందే, 8/8 1 వచ్చిందే. 2b²/a, b² వాల్యూ ఎంత
ఒక్క నిమిషం చూద్దాం ఉండు. 2b స్క్వేర్ అంటే 4a కదా. b స్క్వేర్ అంటే 4a 4 జార్ 8. a ఎంత? a 8 అని రాసేసినాం. ఇక్కడ a 8 కాదు కదా, 2√2. ఇక్కడ తప్పు రాసుకున్నాం, ఇక్కడ తప్పు ఉంది. సరేనా? సో దాని గురించి చెప్పేయండి. ఇక్కడ నెక్స్ట్ ఎక్సెంట్రిసిటీ అంటే తెలుసు కదా. a స్క్వేర్ వాల్యూ b స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, 1/√2 వస్తుంది. తర్వాత సెంటర్ అంటే h, k 2, -3. 4k అంటే h ± ae, k. ఇవన్నీ చేసుకుంటావు. చేసిన తర్వాత ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ ట్రేసెస్ చేస్తావు. చేసిన తర్వాత ఈక్వేషన్. సరేనా? అన్ని క్వశ్చన్స్ అంతే. ఫైండ్ ద ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోసై అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ ట్రేసెస్ ఆఫ్ ద ఎలిప్స్. ఈ క్వశ్చన్ లో 3 కనుక్కోమన్నాడు. అయినా మనము అంతా చేయాల్సిందే. సో క్వశ్చన్ ని ఫస్ట్ ఇలా రాసుకోవాలా. 9x² + 16y², 9x² + 16y². ఆ తర్వాత ఏముంది చూసుకో బాబు. -36x + 32y + 92 = 0. చెక్ చేసుకోనన్నా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. -32 ఇక్కడ, ఇంకోసారి చెక్ చేసుకో. +32y రావాలి. కరెక్టేనా? ఎస్, -36x. ఇప్పుడు నువ్వు x² టర్మ్ ఒక బ్రాకెట్ లో రాసుకోవాలా. 9x² - 36x, తర్వాత 16y² + 32y, ఆ తర్వాత -92 ఆ పక్క పోతే +92. 9 కామన్ చేయాలి, ఇక్కడ 16 కామన్ చేయాలి. 9 బయటికి వెళ్ళిపోతే ఎంత సార్ అంటే x² - 4x, 9 4 జా 36. అఫ్కోర్స్ మనకు టేబుల్స్ రావు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 16 కామన్ చేసేయాల, y² + 2y, 16 2 జా. సరేనా? సో 92. ఓకే, సరే. ఇక్కడ -4 లో సగం ఎంత అంటే -2 స్క్వేర్ చేస్తే ఎంత అంటే 4. కానీ ఇక్కడ 4 యాడ్ చేస్తారు చాలా మంది. తప్పు. 36 యాడ్ చేయాల. ఎందుకంటే 4 9 జా 36. లోపలేమో 4 రాయాల, బయట రాసేటప్పుడు 36. బాగా చూసుకోనన్నా. 9 × +4. ఇక్కడ 16 × 2 లో సగం 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. సో y² + 2y + 1 వస్తుంది. ఎంత సార్ అంటే ఇక్కడ 92. ఇక్కడ 36 యాడ్ చేయాలి, ఇక్కడ 16 యాడ్ చేయాలి. బాగా నువ్వు చూసుకుంటే ఎంత సార్ అంటే 30 40 40 ఒక 12 52 144 వస్తుంది. ఎంత వస్తుంది? 144 వస్తుంది. 144. ఇప్పుడు నువ్వు 144 తో ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సో ఇది ఏమవుతుంది సార్ అంటే 9 × x - 2² కరెక్టేనా? ఇది ఎంత సార్ అంటే y + 1² = 144. 144 ని 144 తో డివైడ్ చేయాలి. ఇక్కడ 144 వస్తుంది, ఇక్కడ 144. 16 9 జార్ 144. 9 16 జార్ అన్నా 16 9 జార్ అన్నా ఒకటే. అఫ్ కోర్స్ మనకి ఇది రాదు కాబట్టి మనం చూసుకోవాలి ఏమన్నా. సో ఇది 16 వస్తుంది, ఇది 16 వెళ్ళిపోయి కింద 9 వస్తుంది. 144 వెళ్ళిపోయి 1 వస్తుంది. అవునా? తర్వాత నౌ ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ 4². ఇక్కడ ఏంటి అంటే 3². ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇచ్చేసినాడు కాబట్టి నీకు ఇబ్బంది లేదు. y - (-1)². ఇప్పుడు ఇక్కడ ఏ పెద్దది, బి చిన్నది అంటే ఫస్ట్ ఫార్మ్ సేమ్. నువ్వు ఫస్ట్ ఫార్మ్కి ఎలాగైతే చేసావో అలాగే. కాకపోతే ఫస్ట్ 2 అన్నా బాగా నేర్చుకోండి. అవి చూసి ఇవి రాసేయచ్చు. ఫస్ట్ 2 ఎలిప్స్ యొక్క ఫార్మ్స్, అందులో ఫస్ట్ 1 స్టాండర్డ్ ఫార్మ్, తర్వాత మామూలు ఫార్మ్ బాగా నేర్చుకోండి. ఈజీగా చేయగలుగుతాం. సరేనా? దీంట్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఎప్పుడో రాసింది, దీన్ని నమ్మద్దండి, మీరు చేసుకోండి. సరేనా? ఫస్ట్ ఇది మనం చేసింది రైట్. వాడు ఏ అంటే 8 అని రాసేసిన. a² అంటే 8 కదా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లో ఇక్కడ తప్పు ఏం చేసినానంటే నేను a² అంటే 8, నేను a అంటేనే 8 రాసేసిన. ఇక్కడ a వాల్యూ 8 పెట్టేసిన. a² అంటే ఎంత పెట్టాలి? √8. √8 ని మనం 2√2 గా లేకపోతే 4√2 గా రాసుకోవచ్చు. √8 ని 2√2 గా రాసుకోవచ్చు. ఎందుకంటే √8 అంటే 4 2 జా 4 బయటికి వస్తే 2√2. అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. ఫైండ్ ద లెంత్ ఆఫ్ మేజర్ మైనర్ యాక్సిస్ లాటస్ రెక్టమ్ ఎసెంట్రిసిటీ కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఫోకై అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ ట్రేసెస్ ఆఫ్ ద ఎలిప్స్. ఎలిప్స్ యొక్క ఇన్ని కనుక్కోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలిప్స్ ఏది నువ్వు బాగా ఫైండ్ అవుట్ చేసుకోవాలా. దానికోసం నువ్వు ఏం చేస్తావు? రాసుకుంటావు.
ఈ రెండిట్లో 4 కామన్ చేస్తావు, ఇక్కడ ఏం కామన్ చేసేదానికి ఏమీ లేదు. సో -1 వచ్చింది. దానికి ఎంత యాడ్ చేయాలా? ఇక్కడ -2 లో సగం ఎంత అంటే -1. -1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. 1 యాడ్ చేయకూడదు, 4 యాడ్ చేయాలా. ఇక్కడ 1 వస్తుంది, 1 యాడ్ చేయాలా. ఎందుకు సార్ ఇక్కడ 1 అంటే ముందర ఏ నంబర్ కూడా లేదు. సో +1 -1 వీల్ గెట్స్ క్యాన్సల్, 4 వస్తుంది. 4 ని 4 తో డివైడ్ చేస్తే వచ్చేసింది. ఈడ ఇది ఫోర్త్ ఎలిప్స్, ఎందుకంటే ఏ లెస్ దాన్ బి. ఏ వాల్యూ వచ్చేసి 1, బి వాల్యూ వచ్చేసి 2. కాబట్టి ఫోర్త్ మెథడ్ ఇది, ఫోర్త్ ఎలిప్స్. 4 ఎలిప్స్లు ఉండేది. ఏ గ్రేటర్ దాన్ బి లో 2 వస్తాయి, ఏ లెస్ దాన్ బి లో 2 వస్తాయి. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఆ 2 బాగా నేర్చుకోండి. డయాగ్రామ్ లో ఏదైతే డ్రా చేసినామో అవి బాగా నేర్చుకోండి. ఇవి వద్దన్నా వస్తాయి. నాకు ఇవి గుర్తులేవు కాబట్టి రాయడం లేని దీంట్లో ఎక్స్ప్లెయిన్, లేకపోతే అవన్నీ గుర్తుంటాయి చెప్పి అలవాటు. ఏ పారాబోలా ఎలిప్స్ తక్కువ యూజ్ చేస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది మీలాంటి వాళ్ళకి చెప్పాల్సిందే. మామూలుగా అయితే చెప్పాను ప్రతిసారి నేను. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ నువ్వు కనుక్కోవాలా, ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దీంట్లో ఒక క్వశ్చన్ వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ టైమ్స్ అది అడిగినటువంటి క్వశ్చన్ బహుశా దీంట్లో లేదనుకుంటాను. అండ్ ఇది SP + S' P = 2A. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదే విధంగా డైరెక్టర్ సర్కిల్ అంత కాదు, ఇంకోటి ఏదో వస్తుంది, E² + E⁴ అనేదో చెక్ చేద్దాము. ఈ ఫస్ట్ 3-4 క్వశ్చన్స్ నేర్చుకొని ఆ కాన్సెప్ట్ ఫైల్ ఇప్పుడే పంపించేదా? ఎప్పుడు చూడాలంటే బాబు ఇవన్నీ మనం వన్స్ ఉన్న చెప్పిన వాటిలో మనకు వస్తా ఉంటేనే చూడాల. అన్ని చూసుకొని అన్ని మర్చిపోయి అట్లా చేయకూడదు, సరేనా? సామెత ఉంది, ఏమని అంటే మనము ఎంతైతే జీర్ణించుకోగలుగుతామో అంతే తినాల, సరేనా? అంతే తినాల. ఎక్కువ తింటే ఏమవుతుందంటే అజీర్తి అయ్యి హాస్పిటల్ పాలైపోతుంది. ఏది 2Bనా 2A? చూడు మా పరిస్థితులు ఇట్లా ఉంటాయి. అది ఎలిప్స్ ఏది అనేది కూడా మాకు గుర్తుండదు. ఇట్లాంటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల. మాకు గుర్తు లేకపోతే పర్లే, నీకు గుర్తుండాలి, సరేనా? ఎవరి ఇల్లు? నిన్న క్యామిడిన్ చేసుకున్నారు ఇల్లు. నా తేజ అన్న ఏంది నా ఫోటోలో? నా ఫోటో పెట్టలేకపోయినావా? పిల్లోడు ఫోటో పెట్టారు. అరే